లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయడానికి కారణాలేంటి? ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం మరో నోటిఫికేషన్ ఇస్తారా? ఏ కంపెనీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతోంది? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. ఇక్కడ అధికారులపై జరిగిన దాడిలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. క్రమంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గిరిజనుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుందన్నారు హరీష్ రావు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. మరోవైపు లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేరే కంపెనీలైతే భూములు ఇస్తామని స్థానికులు చెప్పడంతో ఫార్మా విలేజ్ ఏర్పాటుపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.